హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఐపీఓ సిరీస్ వీడియోస్లోని వీడియో నెంబర్ 3 తోటి వచ్చేసాను అనమాట. అయితే వీడియో నెంబర్ 1లో అసలు ఐపీఓ అంటే ఏంటి అండ్ వీడియో నెంబర్ 2లో ఐపీఓతో అసోసియేట్ అయిన వర్డ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇప్పుడు వీడియో నెంబర్ 3లోని అసలు ఒక ఐపీఓలోని ఎన్ని రకాల బయర్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే ఈ ఐపీఓల్లోనే అసలు ఏ కేటగిరీలోకి క్లాసిఫై అవుతారో బయర్స్ లెక్కన మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది వీడియో నంబర్ 3. ఎలాంటి ఇన్వెస్టర్స్ ఇన్ ఐపీఓలోని ఆర్ ఎన్ని కేటగిరీస్ ఆఫ్ బయర్స్ ఈ పర్టికులర్ ఆర్ ప్రతి కంపెనీ యొక్క ఐపీఓలోని వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారనే డీటెయిల్స్ మీద ఈరోజు మనం తెలుసుకుందాం. సో జనరల్గా నా లాంటి ఇన్వెస్టర్స్కి ఒక కేటగిరీ ఉంటుందండి. అది కాకుండా 3 అదర్ ఇన్వెస్టర్స్ ఆర్ 3 అదర్ కేటగిరీస్ వాళ్ళు ఈ పర్టికులర్ ఐపీఓలోని బిడ్ చేయడం జరుగుద్దనమాట. సో టోటల్గా 4 టైప్స్ ఆఫ్ బయర్స్ ప్రతి ఒక్క ఐపీఓలోని పార్టిసిపేట్ చేస్తారనమాట. సో మొదటి రకమైన ఇన్వెస్టర్స్ టైప్ 1 ఇన్వెస్టర్స్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళని షార్ట్ ఫామ్లో QII అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ QII వాళ్ళు ఎవరు అని అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఆర్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో వీళ్ళని మనం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కింద క్లాసిఫై చేస్తామన్నమాట. అయితే ప్రతి ఒక్క కంపెనీ ఏదైతే ఐపీఓకి వస్తుందో వాళ్ళకి ఈ కేటగిరీ ఈ QII వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అందుకని కొన్నిసార్లు లిస్ట్ అవ్వడానికి ముందే షేర్స్ని ఈ పర్టికులర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో ఉన్న బయర్స్కి కొన్నిసార్లు కంపెనీస్ ఎక్కువ షేర్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పటికీ ట్రేడింగ్కి యాక్చువల్గా అదర్ కేటగిరీ ఆఫ్ బయర్స్కి నంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోవడం వల్ల కొన్నిసార్లు ప్రైజెస్ మ్యానిపులేట్ అయ్యి షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఒక ప్రాక్టీస్ని వాళ్ళు అలవ్ చేయకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తోటి ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ బయర్స్కి టోటల్ ఇష్యూలోని ఒక ఐపీఓలోని కేవలం 50% మాత్రమే అలకేట్ చేయాలి అన్న రూల్తో వచ్చేసారనమాట. సో ఇంకప్పటి నుంచి ప్రతి ఒక్క కంపెనీ ఐపీఓకి వస్తుంటే ఈ పర్టికులర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క బయర్స్ కేటగిరీలోనే 50% ఆఫ్ ద టోటల్ ఇష్యూని మాత్రమే వాళ్ళకి ఇష్యూ చేయగలుగుతారనమాట. సో ఇదండి ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్. ఇప్పుడు కేటగిరీ నెంబర్ 2. ఈ కేటగిరీ నెంబర్ 2ని యాంకర్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళేంటి ప్రత్యేకమని అనుకుంటే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఒక భాగమే అవుతారనమాట. అయితే వీళ్ళని యాంకర్ ఇన్వెస్టర్స్ అని ఎందుకు అంటారు అని అంటే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆ కంపెనీ యొక్క ఐపీఓలోని మినిమం 10 crores నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీళ్ళకి షేర్స్ని ఇష్యూ చేయడం వల్ల ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ అండ్ ఆ కంపెనీ యొక్క షేర్స్కున్న డిమాండ్ కూడా పెరగడం వల్ల యాంకర్ ఇన్వెస్టర్స్ కోసం ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ఐపీఓస్లో చూస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు కేటగిరీ నెంబర్ 2. అయితే వీళ్ళకి ఎంత శాతం అలకేట్ చేస్తారు టోటల్ ఇష్యూలో అని మీరు చూసినట్టయితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ వీళ్ళకి కలిపి దాదాపు 60% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇష్యూస్లోంచి ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లోంచి 60% వాళ్ళిద్దరికీ కలిపి అలకేట్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు టైప్ 2 ఇన్వెస్టర్స్. నౌ టైప్ 3 ఇన్వెస్టర్స్. జనరల్గా ఇన్వెస్టర్స్ అంటే నాలాంటి ఇన్వెస్టర్స్ రీటైల్ కేటగిరీలో క్లాసిఫై అవుతారు, వాళ్ళు కేటగిరీ 4. బట్ జనరల్గా మనం రీటైల్ కేటగిరీ కాకుండా ఇంకో కేటగిరీలో కూడా క్లాసిఫై అవ్వచ్చు అనమాట. అదేంటి ఇంకో కేటగిరీ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ కేటగిరీ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో ఈ 2 కేటగిరీస్ సిమిలర్ మీనింగేనండి. హై నెట్వర్త్ ఇండివిజువల్ కేటగిరీ HNI కేటగిరీ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అయితే ఇందులో ఉండే ఓన్లీ 1 క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మీరు ఆ కంపెనీ ఇచ్చే ఐపీఓలోని 2 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటే అప్పుడు మీరు HNI కేటగిరీలో క్లాసిఫై అవుతారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఈ కేటగిరీలో కానీ మీరు అప్లై చేసినట్టయితే ఒక ఐపీఓకి అండ్ ఆ ఐపీఓ అంటే ఆ కంపెనీ యొక్క ఐపీఓని ఓవర్ సబ్స్క్రిప్షన్, ఆ కంపెనీ యొక్క ఐపీఓకి ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చినట్టయితే మీకు ప్రపోర్షనేట్గా షేర్స్ని అలకేట్ చేస్తారనమాట. అంటే ప్రపోర్షనేట్గా అంటే ఏంటి మీనింగ్ అంటే సింపుల్ అండి. నేను ఒక HNI కేటగిరీగా ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ఐపీఓకి 10,000 షేర్స్కి అప్లై చేశాను అనమాట.
అండ్ లిస్టింగ్ రోజు ఏం తెలిసిందనంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ చాలా ఓవర్ సబ్స్క్రైబ్గా ఉన్నాయి, అంటే 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అని నాకు అర్థమైందనమాట. సో ఇప్పుడు నేను 10,000 అప్లై చేశాను కదా, నాకు 10,000 వాళ్ళు ఇవ్వరు, కానీ 1000 షేర్స్ మాత్రం ఆ కంపెనీ నుంచి అలొకేట్ చేస్తారనమాట. సో ఇది మనకి ఏమి ఇవ్వకుండా అయితే వదిలేరు, ప్రపోర్షనేట్గా కంపెనీకి ఎంత ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిందని చూసుకునే దానికి తగినట్టు మనకు ఒక ప్రపోర్షన్ ఆర్ రేషియోలోని షేర్స్ని ఇవ్వడం జరుగుద్ది అనమాట. అయితే ఒక కంపెనీ యొక్క ఐపీఓలోని కంప్లీట్ ఉన్న ఇష్యూలోని 15% అంటే 15% ఈ హెచ్ఎన్ఐ కేటగిరీ వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుద్ది అనమాట. నౌ కేటగిరీ నెంబర్ 4, ఇది మన కేటగిరీ. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 2 లక్షల కన్నా తక్కువ పెట్టుబడితోటి ఒక కంపెనీ యొక్క ఐపీఓకి అప్లై చేస్తారో వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలోకి క్లాసిఫై చేస్తారనమాట. అయితే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క లాట్ సైజ్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక లాట్ సైజ్ ఒక వాల్యూ 15,000 రూపీస్ దగ్గరలో ఉండేలా చెక్ చేసుకుంటారనమాట. సో రీటైల్ ఇన్వెస్టర్స్గా 2 లక్షల కన్నా తక్కువ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఈ కేటగిరీలో క్లాసిఫై అవుతామన్నమాట. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆ కంపెనీ యొక్క ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందో ఈ హెచ్ఎన్ఐ కేటగిరీ వాళ్ళకైతే ప్రపోర్షనేట్గా షేర్స్ ఇవ్వడం జరుగుద్ది. కానీ ఇక్కడ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోని లాటరీస్ వేయడం జరుగుద్ది అనమాట. సో లాటరీలో లక్కీగా మన యొక్క నేమ్స్ వస్తే వాళ్ళకి మినిమం 1 లాట్ నుంచి అలొకేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇదండి డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ఎన్ఐ అండ్ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. అయితే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంత శాతం వరకు అలొకేట్ చేస్తారు అంటే 35% వరకు అలొకేషన్ చేయడం జరుగుద్దన్నమాట. సో ఒక కంపెనీ యొక్క ఐపీఓ టోటల్ ఇష్యూ సైజ్ నుంచి ఫస్ట్ వీళ్ళేమో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 50% అలొకేట్ చేస్తే నెక్స్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి 35% అండ్ నెక్స్ట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి 15% అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా నేను ఈ వీడియో 2 చెప్పినప్పుడు బర్గర్ కింగ్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఐపీఓ తీసుకుని నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ యొక్క ఐపీఓని ఈ పర్టికులర్ 3 డిగ్రీస్ ఆర్ 3 కేటగిరీస్లో మనం కానీ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ టోటల్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ దాదాపు 156 టైమ్స్ వరకు ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ 3 కేటగిరీస్లో వాళ్ళ యొక్క షేర్స్ ఎలా ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఈ కేటగిరీని చూసినప్పటికీ దాదాపు 86.64 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. అండ్ సెకండ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో దాదాపు 354.11 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ ఫైనల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలోని 68.15 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనమాట. సో ఈ కంప్లీట్గా కలుపుకుంటే కంపెనీ యాజ్ సచ్కి ఆ ఐపీఓకి వచ్చిన ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే దాదాపు 156.65 టైమ్స్కి ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనమాట. సో ఇదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ జనరల్గా ఎటువంటి ప్లేయర్స్ ఉంటారు మార్కెట్లో అండ్ ఐపీఓలోని ఎన్ని కేటగిరీస్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారని. అండ్ నెక్స్ట్ వీడియో తోటి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. అండ్ మేము చేసే ఈ కంటెంట్ డెఫినెట్గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అండ్ ఎటువంటి రకమైన రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదన్నమాట. సో హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.